హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ మంచూరియాకి ఇలాంటి క్యాబేజ్ ఒకటి తీసుకోవాలి, ఒకటి క్యారెట్. దీంతో పీల్ చేసుకుందామండి, ఎందుకంటే సన్నగా వస్తుంది, చాలా సన్నగా వస్తుంది. దీంతో వెజ్ మంచూరియా కూడా పర్ఫెక్ట్గా బేకింగ్ అవుతుంది. స్టార్ట్ చేద్దామా? 1/2 చేసుకోవాలండి, పీల్ చేయడానికి ఈజీగా వస్తుంది. ఇలా స్మాల్గా రావాలి. చూసారా ఎంత సన్నగా వస్తుందో? ఫీల్ చేసుకోవాలండి, ఈ విధంగా వచ్చేటట్టు, లేకపోతే ఇలాంటివి తీసుకోవాలి. పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూను, 1 స్పూను సాల్ట్ అండి. మైదా వచ్చేసి 100 గ్రామ్స్, కార్న్ఫ్లవర్ వచ్చేసి 100 గ్రామ్స్ అండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో వాటరు, ఎగ్స్ ఎలాంటివి మిక్స్ చేసుకోకూడదు. ఓన్లీ ఈ వాటర్, క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే మిక్సింగ్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు, వాటర్ కానీ ఎగ్స్ కానీ ఎలాంటివి తీసుకోకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదు, దాంతోనే ఇలా మిక్స్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్ ఫ్రై చేసాము. ఆయిల్ ఫ్రై కూడా ఎలా చేస్తా చూపిస్తాను మీకు. సో ఆయిల్ వేడి అవుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడి ఎక్కువ కూడా కాకూడదు, మీడియంగా ఉన్నప్పుడే మనం మెటీరియల్ వేసుకోవాలి. మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్సింగ్ ఇది రెడీ ఉంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేద్దాం. ఇలా చిన్న సైజులో వేసుకోవాలని, మరీ పెద్దగా కూడా వేసుకోకూడదు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పీడ్లో పెట్టుకోవాలి కొద్దిగా మంట. చూసారు కదా ఏ విధంగా బేకింగ్ అవుతుందో, ఇలా బేకింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా పకోడీ ఎలా వస్తుందో, ఈ విధంగా మొత్తం చూసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఫ్రై ఒక ట్రేలోకి తీసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మళ్ళీ చూపిస్తాను. మంచూరియా ఫ్రై చేయడానికి జింజర్ గార్లిక్ అండి, జింజర్ గార్లిక్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్, ఆనియన్ రెండు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అలాగే మిర్చి, కరియాపత్తా, గ్రీన్ మిర్చి, కరియాపత్తా కూడా కొద్దిగా తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నానండి, ఆయిల్ పెట్టాను. రెడీ చేద్దాం, ఏది ఎంత వేయాలో చూపిస్తాను. సో ఆయిల్ రెడీగా పెట్టుకున్నామండి. ఆయిల్ వేడిగా అయింది, మెటీరియల్ వేద్దాం. ఇలా బాగా లైట్గా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లైట్గా గోల్డెన్ కలర్ రావాలండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నాం. ఈ విధంగా అయిపోయిన తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలండి. మీకు పకోడీ ఎంత ఉంది అంత చూసి వాటర్ పోసుకోవాలి. సో నేను ఈ విధంగా పోసుకున్నాను. ఇప్పుడు మసాలాలు వేద్దాం ఫ్రెండ్స్. సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్. అలాగే కారం కూడా సరిపడా వేసుకోవాలి, మరి
స్పైసీ కావాలంటే కొద్దిగా స్పైసీ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా ఫ్రెండ్స్, అలాగే టేస్టింగ్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే పేపర్ పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత స్పాంజ్, సోయా సాస్ అండి, ఎక్కువ మరీ వేసుకోకూడదు. టమాటో సాస్ సరిపడా వేసుకోవాలి. అలాగే వెనిగర్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే వచ్చేసి చిల్లీ సాస్ అని కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కలర్ బాగా వస్తుంది. మీకు ఇంట్లో చేసుకుంటే అవసరం లేదు కలర్, మేము ఇక్కడ షాప్లో పెడతాం కాబట్టి కలర్ కొద్దిగా లైట్గా వేడి తీసుకున్నాను. రెడీగా ఉన్న పకోడీ ఇక్కడ మరుగుతున్న దాంట్లో మనము వేద్దామండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్ది ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా బాగా మరిగేదాకా, లాస్ట్లో డ్రై అయిపోయేదాకా, ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా చేసుకోవాలండి. డ్రై అయిపోయిన తర్వాత ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా రెడీ అయింది సార్. దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది వెజ్ మంచూరియా. స్పైసీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఐటెంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.